రంగు ఏమైందంటే అడుగున్నా. పొద్దున ఏం తినరాలేదురా, బాగా ఆకలిగా ఉంది. ఎందుకు ఏమైంది? పొద్దున లేట్ అయిందిరా, దెబ్బ వచ్చే వరకల్లా ఏం తినలేకపోయింది. ఈరోజు కాలేజ్ దాకా ఫుడ్ పెట్టింది కదా, తిన్నాం. సరే నాకు ఒక ఐడియా వచ్చింది. నమస్తే గాయ్స్, నేను మీ ఆర్పీజీ. మళ్ళా నేను ఒక సరికొత్త వీడియోతో మీ ముందటికైతే వచ్చేసా. సో ఈ వీడియోలో మనమైతే మన కాలేజ్ లో జరిగిన ఉగాది ఫెస్టివల్ వైబ్స్ అయితే చూడబోతున్నాం. ఈ వీడియో కొంచెం ఫన్ గా అండ్ ఎంటర్టైన్ గా ఉండబోతుంది, చూడండి. అయితే ఈ వీడియో యాంకరింగ్ చేయడానికి యాంకర్ అన్నసోన్ అయితే తీసుకుందాం అనుకున్నా. సో తను మన బడ్జెట్ కి సెట్ కాదని మన బస్ స్టాండ్ పక్కన ఉన్న జ్యూస్ షాప్ లో జ్యూస్ తాపిస్తా అంటే ఇంకొక ప్లేట్ పానీపూరి కూడా కావాలని సరే అని మన BBA ఫైనల్ ఇయర్ రాజు అన్న అయితే తీసుకున్నాం. సో ఈ డీల్ కి ఒప్పుకున్న మన రాజు అన్న అయితే చేస్తా అన్నాడు. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి, మర్చిపోయాను. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మన కాలేజ్ లో ఉగాది ఫెస్ట్ ఉంది. సో రండి, అరేంజ్మెంట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం ఎలా జరుగుతుందని చెప్పి. చూసారా మా ఎంట్రెన్స్, చూసారా చాలా బాగా చేశారు కొబ్బరి మటలతో అలా ఇలా. సరే ఇక లోపల కూడా ఏం జరుగుతుందో చూద్దానండి. సో ఇక్కడ మన కాలేజ్ ఫైటర్ రుద్ర ఉంది, టైగ్ బ్యాండ్ అండ్ మార్చ్ అది ఇది అని ఏం లేదు. చాలా ఫైట్ లో నెంబర్ వన్ అవుతారు. స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ కూడా వెళ్ళినాడు మొన్ననే. నాకు ఇప్పుడే చెప్పింది. సో చెప్పు రుద్ర, ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది కాలేజ్ లో ఫెస్టివల్ అని చెప్పి. కంకనాల్ గారికి ఉంది ఫైటింగ్ అంటే సాంప్రదాయంలో కూడా ముందే ఉంది అమ్మాయి. అవుతాయని చెప్పండి. మా కాలేజ్ పైగా ఎంట్రెన్స్ ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ లో భాగంగా ఉగాది సాంప్రదాయం ప్రకారం పచ్చడి చేస్తున్నారు. సో చూద్దాం. శుభాకాంక్షలు. ఇక్కడ మన రాధిక మేడం ఉన్నారు. ఇక్కడ జరగాల్సిన అరేంజ్మెంట్ అంతా మేడమే చూసుకున్నారు. సో మేడం మాటలో విందాం ఎలా జరుగుతుంది రివ్యూ అని చెప్పి. అయ్యో మేడం వెళ్ళి అయిందా, బాగైందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ వస్తారా రేణుకా మేడం ఉన్నారు. ఇక్కడ మనం రివ్యూ తీసుకుందాం ఎలా జరుగుతుంది మేడం ఫెస్టివల్ అని చెప్పి. హ్యాపీ ఉగాది. లోపల మన కుండ తెచ్చారు, ఏం చేస్తున్నారు చూద్దాం. షెర్బా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి. ఏ బ్రో వాట్సాప్ ఏం చేస్తున్నావు, కుండ పెట్టావు. మనం లెమన్ జ్యూస్ చేస్తున్నారట, సమ్మర్ కదా, ఇది కొంచెం స్పెషల్ ఉంది ఏంటో. మాకు టేస్ట్ ఏమైనా ఇస్తారా తర్వాత నాకు కొనుక్కోవాలా? 10 రూపీసా? 10 రూపీస్ అంటే గ్లాస్ కి ఎవరైనా కావాలంటే ఏకశిలా విజిట్ చేయండి, ఇక్కడ ఇది ఉంటుంది. ఏం ఒడవలేను, చాలా చేస్తారు, బల్క్ లోనే చేస్తారు వీళ్ళు. ఓకే అన్ని ఉన్నాయా చూసారా? గులాబ్ జామ్స్ ఉన్నాయట, సేమియా ఉన్నదట, మాగా దియ్యా అంటున్నారు వీళ్ళు. మరి చూద్దాం. హలో ఎవడ్రా నువ్వు? నేను ఆదిత్య కరికాలు స్నేహితుడిని, వల్లవరాయ వందేదేవ్. హలో హలో హలో. హే గైస్, ఇప్పుడు స్టాల్స్ ఒక్కోటి అరేంజ్ చేశారు, పెళ్లి కూడా జరుగుతుంది. చూద్దాం అంటే ఏమేం చేస్తారు, ఎలా ఎలా ఉన్నాయి, అక్కడక్కడ తిరుగుకుంటూ రివ్యూ చూసుకుంటూ టేస్ట్ చూసుకుని వెళ్దామని. హే బ్రో హాయ్. వీడు ఫస్ట్ ఇయర్ మా జూనియర్, సూపర్ జూనియర్ ఐ థింక్. ఓపెన్ చేయైతే. సో పేరు చెప్పు. లోకేష్. లోకేష్ ఏం చేసావు లోకేష్? గులాబ్ జామున్ అట. లడ్డు కావాలా నాయనా? చెప్పు ఎలా చేసావు, ఎలా టైం పట్టింది, ఎంత సేల్ అయింది? 20 minutes టైం పట్టింది అన్న. 20 minutes చేయడానికా? ప్రాఫిట్ ఇంకేం రాలేదు, 10 minutes ఒకటే సేల్ అయింది. చూడండి గులాబ్ జామున్ చెప్పి మనం డబ్బాల మీద ఇచ్చినట్టున్నాడు. రండి ఏకశిల కాలేజీకి, ఏకశిల కాలేజీకి వచ్చేయండి. గులాబ్ ఏం చేసినావు? ఓపెన్ చేసి పెట్టు రాదు. మనోడు సేమియా చేశారు. ఎలా ఎంత టైం పట్టింది? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా బురదంతా ఎందుకు నీకు అసలు, నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ఏంది ఎందుకు నీ ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. వాడే సేమియా అమ్మాయిలు చాలా డెడికేటెడ్ ఉన్నారు. అవునండి,
గూగుల్లో మంచితనం అని టైప్ కొడితే మావాడి పేరే కనిపిస్తుంది. ఏం చేస్తావు ఏం కదా ట్యాంక్ మా కాలేజీ ఉన్నట్టుందిగా చూసాడా కాదు అబ్బా తప్పే ఉంది ఓకే 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 బెస్ట్ జూనియర్ ఉన్నారు మీరు ఏం చేశారంటావు అందరు చేతులు లేదా మీరు ఒకరే చేతులు ఎత్తున్నారు. హలో బ్రో హలో బ్రో ఏంటి ఏం చేస్తావు ఏం కదా ఫ్రూట్ సలాడ్ చేసినదా చేశాడట మరి ఫ్రూట్ సలాడ్ ఏదో సరే టేస్ట్ చేద్దాం బాగుంది బాగుంది ఎంత సరే సరే 30 రా వచ్చేయండి బరాబర్ అవుతా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సౌమ్య హాయ్ బస్సు చేసినాక బాగున్నట్టు చూసి తీయరా ఒకటి పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. వాటి బాగుంది బస్సులు బాగున్నాయి బస్సారు ఒక చూపిస్తారు ఏం కూడా బస్సాలు ఎలా ఉంది బస్సాలు బస్సాలు మస్తున్నాయి కాదు నిన్న ఇద్దరు నిజంగా బాగుంది ప్రో రివ్యూ చెప్పాను అదే ఏం చేస్తావు స్వీట్ లీవ్స్ అక్కడ పాత తినొచ్చా తినొచ్చు అన్నది సరే పట్టేసుకో వెళ్దాం ఆ లుక్ అంటే మొఖం చూడు స్వీట్ లీవ్స్ అడ టైం ఎంత పడింది 1 అవర్ పట్టిందా 1 అవర్ పట్టింది సుగర్ 1 అవర్ పట్టింది చేయడానికి చాలా కష్టపడ్డది తిరిగి చెప్పాల్సి పడుతుంది మరి ఓవర్ గా కాకుండా చాలా బాగుంది ఫ్రీ అవుతున్నాయి కదా అన్ని బాగుంటాయి. అమ్మాయి స్వీట్ ఉందని చెప్తుంది స్వామి వేసేసాడు బాగా వేసేసాడు. ఫైటర్ రుద్ర ఉంది అడుగుదాం రుద్ర ఏం చేసావు గులాబ్ జామున్ విత్ రాబ్డి మలై గులాబ్ జామున్ రాగి మలయాద రుద్ర ఇవ్వబోతుంది సరే 20 రూపీస్ అట సరే 20 రూపీస్ డబ్బులు ఇవ్వటం లేదులే కానీ సుఖీ బాబా. యాందిరయ్యా యాం చేస్తున్నా చాలా బాగుంది థ్యాంక్ యూ రుద్ర ఫ్రీ సర్వీస్ కూడా అప్లై చేయాలమ్మా కాలేజ్ లో ఫ్రీ సర్వీస్ ఏ కాకుండా మీరు అందరి ద్వారా నచ్చుతుంది రుద్ర మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు ఎంపీసీఎస్ అట ఏం చేశారు మైదా కిట్ చేశారట అందరూ చాలా బాగా ఉన్నారు మైదా కిట్ మరి అక్కడే ఉన్నాం కానీ ఇంకా వాళ్ళు చూసలేరు మేము మరి ఏంటి ఇయ్యరా మేము తీసుకోదాం అలా మీరు ఇవ్వాలి ఉంది హాయ్ ఏం చేస్తావు ఎర్ర లడ్డు అట ఏంటి ఎర్ర లడ్డు వస్తుందండి బాగున్నట్టుంది మనం చూసినట్లయితే ఇక్కడ ఇంతసేపు చాలా రష్ ఉంది. సో ఇది ఎంత టేస్టీగా ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. ట్రయల్ కి ఏమైనా ఇస్తారా? నైస్ బాగుంది. మీరు కూడా చాలా బాగున్నాయి అన్ని కొనుక్కుంటే నాకు బియ్యం లేదు అమ్మాయి చాలా తెచ్చింది బల్బ్ కూడా నేను మార్నింగ్ చూసినప్పుడు ఒక్కటి కూడా లేదు అంత బాగున్నట్టుంది. హలో పేరేంటి ఎయిర్ మా సూపర్ జూనియర్ మొత్తం మా సూపర్ జూనియర్ చేసినట్టు కదా ఎట్లుంటది మరి మనతో మరి యాంకర్లో ఏం టేస్ట్ కదా తెలుసులేవా నిజంగా చాక్లెట్ ఉన్నట్టే ఉంది అవునా చార్జ్ ఎంత చేస్తున్నా
10 బాక్స్ ఈ డైరీ మిల్క్. ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగా వచ్చింది. చెప్పు అమ్మాయి, ఫస్ట్ ఇయర్ అమ్మాయి, సెకండ్ ఇయర్ అమ్మాయి, ఏం చేసావు? చొంగ రొట్టె. నాకు అర్థం కాలేదు సార్. చొంగ రొట్టెలా కొత్త వింటున్నాం నేమ్, మరి బాగుంటుందా? కొంచెం నువ్వే చింజు శాంపుల్ ఇస్తుంది, రాండి తిందాం. ఆశకి స్వార్థానికి క్రాసింగ్ చేస్తే పుట్టిన యదవలా ఉన్నాడు అంకుల్. హలో ఆశ, శాంపుల్ ఇస్తుంది, శాంపుల్ ఇస్తుంది ఇక్కడ. శాంపుల్ వచ్చామండి, మేము శాంపుల్ వింటున్నాం. ఇక్కడ శాంపుల్ టేస్ట్ మస్తుంది, అర్థమైతే ఏం బాగుంది. ఒకసారి చెప్పండి సార్. అబ్బా సూపర్ సార్ ఇప్పుడు చెప్తున్నా అర్థమవుతుంది, అద్భుతంగా ఉన్నారు. ఆల్వేస్ బెస్ట్ అడా, బెస్ట్ రండి. ఇక్కడ ఏం చేశారు? సేమ్ యా చేశారట, సేమ్ యా. మరి మాకు సరే, మేము అందరికి ఫుడ్ టేస్ట్ చేస్తున్నాం, మరి కెమెరామ్యాన్ కి మా క్రూ కి ఫుడ్ ఇస్తే టేస్ట్ చూస్తాం. తీసుకో స్వాది. ఫుడ్ ఇస్తా అంటే ఎప్పుడు వద్దనొద్దు, తీసుకోవాలని కొంచెం లైట్. మహాప్రసాదం బాగుంది. ఈ అమ్మాయి లుక్ వేసినట్టు లుక్ కదా లేదా? సాయి తప్పు, జూనియర్స్ ఇది నిజమేనా? బీకామ్ సెకండ్ ఇయర్ నుంచి హరిణి అమ్మాయి పాపులర్ చేస్తుంది. పాపులరేనా? అయితే హరిణి మీరు టేస్ట్ చూడాలి కదా, మరి చూడాలి అంటే మా ప్రూఫ్ కూడా కావాలి. చాలా బాగున్నాయండి పాపడాలు. హరిణి క్రంచ్ క్రంచిగా బాగున్నాయి. హరిణి అమ్మాయి అప్సైడ్ అయినట్టుంది. తింటున్నారు, మరి అడుగుదాం ఏం చేశారు, ఏం తిన్నారు అని. ఏ బాను ఏం తింటున్నావు? భోజనం బాగుంటది, సూపర్ ఉన్నది. సెకండ్ ఇయర్ అమ్మాయిలు పకోడీ, సేమియా, అరటికాయ పకోడీ. నువ్వు ఏ సేమియా చేసావా? వేరే ఆట కూర్చున్నాడా? అరటికాయ పకోడీ సేమియా వేసారు. మరి అంటే రివ్యూ కాదా, మేము రివ్యూ ఇవ్వాలి కదా, మరి మరి తినాలి కదా. అదే అట్లా ఉంటుంది కానీ అమ్మాయి ఇస్తుంది దిగానే. మేము విశ్వాసంగా ఎంత సాగుతున్నా మేము అంతే మంచిది. మా క్రూ కూడా టేస్ట్ చేస్తుంది. అందరు పౌడర్ కావాలని బాగుందా? బాగుంది. వీడు దొంగల మధ్య వచ్చిన ఇంకో దొంగ. బాగుంది అన్నప్పుడు మాకు ఇయ్యాలని తెలియదా? ఎక్కడ సేమియా బాగురా అనుకుంటున్నారు, కానీ తెలిసింది ఏదో కింద దాచారు, చూసాను దాచారు. ఏమైంది అవునవునవును. స్వామి అండ్ ఇంకా సంజయ్ కూర్చున్నారు. ఏం చేశారు స్వామి? లడ్డు
లడ్డు కావాలైనా లడ్డూలు చేశారట. మేము చాలా సాంప్రదాయం ఏంటంటే ట్యాంకర్లకి చెప్తారు, మీరు ఇంకా ఇస్తారు మరి. ట్రయలేనా ట్రయల్ అంటున్నారు. సరే గులాబ్ జామున్ చేసుకోండి. అప్పటి నుంచి ఎలా ఉంది ఇంకేం అనుకోవాలి. ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. బాగుంది కానీ మీరు తప్పించిండు బాగా కట్టారట. ఏం చేసావు? పులిహోర చేసింది. ఎవరు చేయాలి? అమ్మాయి చేసింది పులిహోర. మేడం సైడ్ నుంచి అంటుంది జరుగుతుంది. ఎలా ఉందని చెప్పారు? అవసరమే చేతులు పెట్టు. చేతులు పెట్టు. అదంతా పర్లేదు. చేతులు ఎక్కున్నది అమ్మాయి పులిహోర ఇచ్చింది. పులిహోర కలపమని కాదు రాజశేఖర్ ఇచ్చింది తినడానికి. ఎప్పుడు పులిహోర ఏం చేస్తాం, తిన్నప్పుడు పులిహోర అనేది సార్ వచ్చింది. పులి సార్ వచ్చారు. మా క్రూలో సార్ కూడా ఇంక్లూడెడ్. సార్ కూడా రివ్యూ చేస్తాం. మా క్రూ సార్ మనం అందరూ రివ్యూ చేస్తాం. అదే అదే సరే బాగున్నాయి. బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే వేసిందట స్వాతి. ఏం చేసింది? రవ్వ కేసరి చేసిందట. బాగుందా? స్వీట్ ఉందా? క్రూ రండమ్మా, రండి రండిరా. టేస్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఇద్దాం. చేతులు తీసుకున్నాను. కెమెరామెన్ ఎవరు పట్టించుకోలేదు. పర్లేదు, ఏం కాదు. మేము జస్ట్ క్రూ కోసం రివ్యూ ఇస్తుంటే చాలా మందికి కుళ్ళుకుంటున్నారు ఫ్రెండ్స్. సో మేము అవన్నీ పట్టించుకోము. సో ఇక్కడ ఈ రవ్వ కేసరి చాలా బాగుంది. వీళ్ళందరూ చూసుకుంటూ పోతున్నారు. వీళ్ళ కళ్ళు దృష్టి మొత్తం మా మీదే ఉంది. జాగ్రత్త. ఆకలికి అది సరిపోతుందంట రాజు. దిష్టి పెట్టుకుంటా. జాగ్రత్తగా తినాలి. బాగుంది, నిజంగా బాగుందండి. అదే చెప్తే ఎలా ఉందని చెప్పి. ఎలా ఉంది? బాగుందా? నిజంగా నిజంగా బాగుందట. అదే నిజంగానే బాగుంది. బాగుందనా? ఇక్కడ ఉన్నారు వయసు ఏం చేయలేదు. ఓ ఒక వంటకం మిస్ అయ్యాం. సారీ 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 ఫర్ దిస్. హాయ్, హలో. అమ్మాయి గులాబ్ జామున్ చేసింది. మరి మేము రివ్యూ కూడా అలా ఇవ్వాలా వద్దా? ఇస్తుంది అలా ఏం కదా. అమ్మాయి ఇంతమంది ఉన్నాం కదా, సరిపోవా ఇంకా తెప్పియాలా ఆలోచిస్తున్నా అంతే. మీరు కూడా మా క్రూ కూడా కాస్త టేస్ట్ కూడా ఇయ్యమ్మా. ఇష్టం. గులాబ్ జామున్ జస్ట్ ఇట్లా తిన్నామని అనుకున్నాం. వీళ్ళు లాగేసుకుంటున్నారు ఫ్రెండ్స్. అంత బాగుంది. చూడండి రాజశేఖర్ రివ్యూ. చాలా బాగుంది. మా క్రూ అయితే ఏబడి చూసుకుంటున్నారు. అది వేరే విషయం అనుకోండి. అమ్మాయిలు పైసలు అడుగుతున్నారు బయట, కానీ వాళ్ళ మనసులో ఆధారం తీసుకోవాలి. పైసలు గుంపు గుంపు ఫ్రీగా బెట్టు తింటున్నట్టు అడుగుదాం. ఏ గాయస్ ఏం చేస్తుంది? మాకు ఇయరా మరి ఫ్రీనట్టు సాయి కొనిచ్చిండు. పైసలు కొడుతున్నాయి వీళ్ళకు. అది ఫేక్. అది ఫేక్. ఫేక్ అది ఫేక్. లేకుండా ఆడారు. ఏమో కొన్నారు, ఏదో తిన్నారో కలుగుతాం. సార్ చెప్పండి సార్, ఏం కొన్నారు, ఏం తిన్నారు? బాగున్నాయా? బాగున్నాయా సార్? మీరు చెప్పండి సార్. సో డెలిషియస్. సార్ మంచి ఫుడ్ లవర్. సో డెలిషియస్ అంటాడు. మీకు అర్థం కావాలి ఇప్పటికే. రండి. ఓకే ఫ్రెండ్స్ అన్న, ఒక చిన్న
అదేదో ధృవపరిచయంతో వాళ్ళు ఫ్రీగా తింటున్నారు. అదే మేము ఇక్కడికి వచ్చి చూస్తున్నాం. చాలా చాలా బాగుంది. రుద్ర వచ్చింది మేము టేస్ట్ చేయలే కదా ఇంకా. చాలా చాలా బాగుంది అందుకే చెప్తున్నా. ఎంత వచ్చాయి ఇంకా ఎంత వచ్చింది చెప్తారా? ఏమో అంటున్నారు చాలానే వచ్చినాయి. ట్రాన్సాక్షన్ చూపెట్టింది చూడండి. 175 మంచిగానే వచ్చింది. ఖర్చు ఎంత అయింది? ఎక్కువైందా? ఫ్రీగా నాకు వచ్చింది కాబట్టి 175 రూపాయలు వచ్చింది. ఇక్కడ మొత్తం రాబో 5,000 కూర్చోండి. హలో బాయ్, హలో బాయ్. ఏంటి ఏంటి ఏం తింటున్నావు? పైసలు ఇచ్చి కొనుక్కున్నావు. అర్థమవుతుంది నీకు తొందర వస్తున్నా అర్థమైంది. కొనుక్కోలేదు తింటుండు తొందర. ఓ హలో గాయ్, సౌమ్య మాస్టర్ షెఫ్ సౌమ్య ఉంది ఇక్కడ. ఏం చేసింది ఎలా చేసింది అని అడుగుదాం. ఏం చేసావు సౌమ్య? నేను భక్ష్యాలు చేసిన. భక్ష్యాలు చేసా ఉన్నాయా? అయిపోయినాయట. నాకు కూడా కనీసం ఉంచలేదు వస్తామని చెప్పి. సరే ఎంత వచ్చాయి సౌమ్య? ఎంత కమ్మేసావు? ఈచ్ వన్ 20 రూపీస్. 20 రూపీస్ అట ఈచ్ వన్. ఎన్ని చేసావు? ఎన్ని అమ్మేసావు? 10 చేసిన, 5 ఏమో టేస్ట్ చేసి ఇచ్చిన, 5 అమ్మేసిన. చాలా చాలా మంచి 20,000 అమ్మాయి ఉన్నట్టుంది. 5 days అనే కూడా ప్రాఫిట్ లోనే ఉంది నాకు తెలుసు. అది టాప్ సీక్రెట్. పార్టీలో అడుగు స్పీడ్స్ ఎక్కువ వచ్చాయండి. ఆశ అప్పటికే తగ్గుతున్నా. ఎంత తింటుంటో అర్థం చేసుకోండి. దగ్గుతూనే ఉంది నాన్ స్టాప్ గా. ఆశ తప్పించుకొని పోతుందంటే నిజంగానే ఉండదు. ఓకే ఫైన్. బాగా విన్నాడ చెప్పింది. ఫోన్ లాంగ్వేజ్ అది మొత్తం అండి న్యాయంగా లేదు. తీసుకోండి. వారి ప్రూఫ్ కోసం 50 రూపీస్ పెట్టి అన్ని కొనుక్కోవాలి వస్తుంది. పోయింది కూడా తీసుకోండి. తీసుకో కొనుక్కోగా. హలో గాయస్, నేను కదా ఇక్కడ ఉంది. ఏమేమి తిన్నది ఏమేమి చేసేసి చెప్తుంది మేడం. చెప్పండి మేడం ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. మనకు ఫ్రీ ఇచ్చారా డబ్బులు తీసుకున్నారా మేడం? మేడం దగ్గర డబ్బులు తీసుకున్నారట స్టూడెంట్స్. చెప్పాము సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మేడం చేస్తారు మా సంగతి. చేస్తారు ఏం చేస్తారు వద్దాం. బాయ్స్ ఏం చేస్తారు? తింటున్నారు. మీరు ఇంకేదో చేస్తారు. పాటలు పాడుతున్నారు ఎవరు? జ్ఞానేశ్వర్ పాటలు పాడుతున్నాడా? చూస్తూనే ఉన్నాం అంతా. ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నాం. అదే పేరు వేస్తున్నారు సార్. అందరికి డబ్బులు ఇచ్చి అప్పటి సార్ దగ్గర ఉన్నాం. మాకేం తెలియదు. సార్ 60 రూపీస్ పడ్డారు మన కోసం. భారత్ పే ద్వారా సార్ ఖాతా నుంచి మాకు లడ్డూలు కొనుక్కోవడం జరిగింది. ఈరోజు సార్ ఖాతా నుంచి. థ్యాంక్ యూ. హలో, ఇక్కడ మా ఫ్రెండ్స్ కి అన్యాయం జరిగిందంటే ఏం జరిగిందో అడుగుతున్నాం. ఇద్దరు ఏం చేస్తున్నాం? వీ వాంట్ జస్టిస్. పైసలు ఏం కొడితే లీటర్కి ఇచ్చింది. పైసలు ఏం కొడితే లీటర్కి ఇచ్చింది. ఈ ఫైటర్ రుద్ర కొడదాన్ని బయలుచ్చి మా వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాడా? ఉడ్డిస్తారు చూద్దాం ఎలా చేస్తాను. బాగా సరే వినోద్ సార్ ఏమని చెప్పిందంటే దీని బదులుగా జరిమానా మాకు పైసలు మేము కొడితే మా ఫ్రెండ్ మా స్థాయికి ఇక్కడ ఇంకా ఉన్న మన వరదాకి ఇక్కడ ఉన్న ఇక్కడ ఎవరో పైసలు కొడితే ఇస్తుంది. వెళ్తాం కాదండి. ఇంకేమైనా మేమని అడుగుతా కొడతారు కూడా బెదిరిస్తుంది. నేషనల్ ఫైటర్ అని చెప్పి ఎలా పడతారా అంటుంది. మన జస్టిస్ వినోద్ సార్ అయిపోయారు. వేరే సార్ ఎక్కడైనా ఇక్కడ రావాలని కోరుకుంటున్నాం. కాలేజీలో ఎలా ఉంది ఎలా జరుగుతుంది ఫెస్టివల్ అని చెప్పి. మేడం సిగ్గుపడుతుంది. దాన్ని మస్తు చెప్తుంది. ఒక్కరు నిమిషం చెప్పు. ఆశ టీచర్ చెప్తుంది. చెప్పండి మేడం ఎలా జరిగింది ప్రోగ్రామ్? బాగా జరిగిందట. చాలా బాగా జరిగిందా? వైష్ణవి చాలా బాగా జరిగింది. కానీ ఏం తిన్నట్టు అనిపించలేదు. ఏం తిన్నట్టు అనిపిస్తలేదు కదా. అంటే ఫ్రీగా ఇయర్ కానీ అర్థం చేసుకోవాలి. అది మేడం. థ్యాంక్ యూ. చూసుకోండి. చెప్పమ్మా కళాకారు చూస్తే మీకు ఇండికేట్ అయిందో తెలుసు. కళాకారు అంటే బ్రైట్ స్టూడెంట్ ఇండికేషన్. చెప్పమ్మా పౌరిక ఎలా ఉంది ఎలా జరిగింది?
సో మేము ఏ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే మేము అక్కడ రాసాము, చూసుకోవచ్చు. చెప్పండి. ఇది అక్కడ వేసింది చాలా బాగుంది, చాలా టేస్టీగా తీసుకొచ్చారు అందరు. మీరే ఉన్నారు. ముందుగా చెప్పాలంటే ఏం మాట్లాడుతావు? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మొత్తం చాలా బాగున్నాయి. సో ఫుడ్ అయితే ఫ్రీగా వచ్చింది, బాగా ఎంజాయ్ చేసాం. అంటే మాట్లాడుకోలేదని హ్యాపీగా అది. యా ఓకే ఓకే. ఇప్పుడు వినోద్ సార్ మాట్లాడదామని చూస్తుండే. ఫుడ్ బాగున్నాడా? నిజంగా ఫ్రీగా వచ్చిందా? ఫ్రీగా వచ్చిందా? కంటెంట్ అవుతుంది. సో రఘునాథ్ ఇక్కడ మన జూనియర్ టీడీఏ ఉన్నాడు. ఎలా చెప్తాడు, ఏం చెప్తాడో విన్నాం. చాలా ఆసక్తిగా ఇస్తున్నారు. ఇంక్లూడింగ్ సార్, ట్యూషన్ టీచర్స్, ఇంజనీర్ బాయ్స్, చెప్పండి సార్ ఎలా జరిగింది ప్రోగ్రామ్? సో ఇవాళ అయితే చాలా బాగా జరిగింది. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది. సో ఇవాళ రాజు అన్న పేరు చెప్పిన నాకన్నా అయితే 6 to 7 కప్స్ అయితే క్రెడిట్ లో తీసుకెళ్లారు. సో అప్రాక్సిమేట్లీ ఒకటి 30 రూపీస్ కాబట్టి 3/7 ఎంత అన్న? 3/7 తమ్ముడు నాకు సైన్స్ రాదు. 21 కదన్నా వస్తాయి నాకు కొంచెం. సో 210 రూపీస్ ఇవ్వాలి అన్న మనకి. సో డిస్కౌంట్ లో 200 అయితే ఇవ్వాలి. దీని బట్టి నేను అర్థం చేసుకుంటే మనకి సైన్స్ కూడా బాగా వస్తుంది. సార్ నేను డీడీఏ, నాకు సైన్స్ రాదు. ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ ఆట కాయ సార్ అడుగుదాం. సార్ 3/7 అన్నాడు, నాకు సైన్స్ బాగా రాదన్నా. ఆయన ఇంగ్లీష్ అంటే సబ్జెక్ట్ అసలు 3/7 ఎంత అని అడిగారు సార్. నాకు సైన్స్ రాదు, ఆయన ఇంగ్లీష్ అన్నాడు. మరి ఏం సబ్జెక్ట్ అంటారు సార్? సార్ కూడా అర్థమవుతలేదు. చాలా పెద్ద సబ్జెక్ట్ లేదు. ఏకంగా ఫిజిక్స్ చదువుతుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. బీకామ్ లో ఫిజిక్స్ ఆట. సారీ మేము బీకామ్ కాదు గైస్, మా Anjali will give a valuable feedback. So tell me Anjali, how the festival was celebrated and how you are feeling? యా గుడ్ బ్రో, మంచిగా ఉంది. అండ్ మాకు అంటే ఉగాది ఫెస్టివల్ ఉండదు, సో నేను కాలేజ్ లో చేసుకున్నాను. क्यों बोले तो हमारे को जो जब से नहीं है वोटे के जब से नहीं है उसके लिए हम यहाँ कर ले रहे हैं. బాగుంది. ఆమె ఏదో మాట్లాడే లాంగ్వేజ్ నాకు అర్థం కాలేదు, సారీ. మీకు అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకోరు. అది మేము ప్రేమతో వినిపిస్తున్నారట. మీరు కూడా వినొచ్చు, ప్రేమతో. సార్ మీ అబ్బాయి రెస్పెక్ట్ లేదట, అందుకే వింటలేరు. అర్థం అవుతుంది. అందులో విషయం ఉందని చెప్పి సార్ గ్రహించాడు. తిన్నా అంటుంది వరప్రసాద్ తినాలి, వరప్రసాద్ తినాలి. బాగు సార్ కానీ 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 ఆ బోలో. Thank you for delicious free food to poor people from contribution another cameraman and the crew from BBA. So maname anamata. So maname BBA group. Okay. Jeyu Raju Kukaju Are ye Jeyu Ra 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 Raju Ra Ra Besale.